పొలిమైన ఎటు పోతున్నావు బిడ్డ? రాకిట్ల పండుగ కదా, అన్నకు రాఖీ కట్టడానికి కోట్లంటికి వెళ్తున్నా. ఇలా రాకిట్ల పండుగ బిడ్డ. అవును, ఏడొచ్చిన పక్క మారుతుంది కట్టడం. సరే బిడ్డ పో. రాకిట్ల పండుగ కూడా మర్చిపోతున్నా. 2 ఏళ్ళ నా బిడ్డ ఇంటికి రాక. ఈ పండుగ కన్నా అత్తదో రాదు. భగవంత, నా బిడ్డ నా ఇంటికి తోలితే, నా కొడుకులకు నాకు రాకి కడితే ఈ ఏడాది బతుకుతా కావచ్చు, వచ్చేట్టుకుంటున్నారో లేదో. నా బిడ్డ నాకు నా కొడుకులకు రాకాటాలి. భగవంత బిడ్డ. ఏమైందిరా మళ్ళా పొలం కటికి రాకపోతే గిడాచుకోకున్నావు? నేనేనా పండుగ పొలం రమ్మంటా. అన్న పండుగని నాకు కూడా తెలుసు కానీ రంది కొద్ది కూకున్నాడు అని అడుగుతాను. ఏమైందిరా మళ్ళీ ఏకంత రంది కొద్ది కూకున్నావు? ఏం లేదురా ఇంకా ఒక్కగానొక్క బిడ్డ. ఇవాళ నా ఇల్లంతా చిన్నపోయి ఉన్నదిరా. ఇంకా పక్కపండి నర్సన్న బిడ్డ రాకెట్లు పట్టుకొని పోగా, ఏంద్రా బిడ్డ ఇవాళ రాకెట్లు పట్టుకపోతున్నట్టు, ఇవాళ రాకెట్ల పండుగ కదా పెద్ద బాబు అన్నది. 2 ఏళ్ళ నుంచి నా బిడ్డ లేదే. ప్రతి పండుగకు 4 రోజుల ముందే నా బిడ్డ ఇంటికి వస్తుండే. ఇల్లంతా అమ్మవారి తిరిగినట్టు ఉంటుండేనే. నా ఇల్లు గుడ్డి గుడ్డి అయిపోయింది. నా అల్లుండి అన్నది లేదు, పోయింది లేదు. చిన్న చిన్న లొల్లికే నా బిడ్డ నా ఇంటికి తోలుతలేడు. ఈ పండుగ కన్నా నా బిడ్డ వస్తుందని ఈ పొలిమెట్ల కూర్చొని అట్నుంచి ఎలా వస్తుందో నా బిడ్డ ఇట్నుంచి ఎలా వస్తుందో అని చూసుకుంటా కూర్చున్నా. లింగన్న చూసుకుంటా కూర్చున్నా. గణేష్ అన్న ఆడ చెట్టు కింద కూర్చుంటే పాప ఏడుస్తున్నాడు లింగన్నతోటి. ఏమైందో చూద్దాం పారా. ఏమంది నాయన ఇస్తులు? ఏడవకపోతే ఏమున్నదిరా, ఇలా పండుగ పూట నువ్వే పోయి ఆ పొలంలో పడితే, ఆ చిన్నవాడేమో పడి చదువులు అనుకుంటా వాడు ఊళ్ళేవాడు. ఇలా పండుగ పూటరా, ఈ ముసలోనికి ఏం కావాలరా? చెల్లె ఇంట్లో ఉంటే ఈ రాకిట్ల పండుగ నాడు ఎంత మంచిగా ఉండరా. 2 ఏళ్ళరా చెల్లె రాక. చెల్లె అంటే మాకు ప్రేమ లేదా? చెల్లె మేము దొరికొస్తే బాగా దొరుకుతాడు. ఏం చేయమంటున్నారా? మాకు కూడా ఉన్నది చెల్లె అంటే మీద ప్రేమ. ఈ చెట్టు కింద కూర్చొని బిడ్డ కోసం ఏడ్చురా. నా బిడ్డ కావాలరా. అందరు బిడ్డలు వస్తుండ్రా ఇంటికి, నా బిడ్డ రాకబారా. ఇంకా నా బిడ్డ రాకబారా. 2 ఏళ్ళ నుంచి ఏం రాలేదు. బాబు చెల్లె అంటే నాకు ప్రేమ లేదా? బావ దగ్గరికి పోయి ఎన్నిసార్లు దోల్మని దోలుతాడు, కాలు మొక్కనే దోలుతాడు బాబు. అరే అయ్య కొడుకులు ఏడుచుకుంటే ఇన్న ఉంటారా పండుగ పూట? అయ్యకి ఏదో ఇంత నచ్చ చెప్పి ఇంటికి తీసుకపో. ఊకో బాబు ఊకో, పోదాం ఇంటికి పోదాం. పాయే బాబు ఊకో బాబు, లేపు పోయే. నా బిడ్డ లేదు, నా బిడ్డ లేదు, నా బిడ్డ లేదు, నా బిడ్డ లేదు. నా బిడ్డ ఏ ఆటోలో వస్తుందో, ఏ బస్సులో వస్తుందో పొద్దుటి నుంచే చూస్తున్నారా. పొద్దుటి నుంచే చూస్తున్నా. ఊకో బాబు ఊకో. ఏ బాబు చెల్లె వస్తాం బాబు మేము లేవా తోలుకొస్తాము. అన్న బాబుకి ఏమైంది గట్లా తీసుకొస్తున్నావు?
ఏమైతుంది కాలు పోతున్నాయి రా. బాపు అక్క రాలేదని చెప్పి నువ్వు వేసుకుంటూ కూర్చున్నావా? ఏ కాలంలో ఉన్నావా నువ్వు? ఎంత పిచ్చోడివి? అరే చిన్నోడా, అసలు రాకెట్ల పండుగ అంటే తెలుసారా నీకేమన్నా? రాకెట్ల పండుగ అంటే ఏముంది బాపు? ఒక రాకెట్ తెచ్చి చేతికి కడతారు, ఒక సీడ్ ముక్క నోట్లో పెడతారు, అంతే కదా? అరే నువ్వు చదువుకున్న మూర్ఖునివిరా, పిసోనివిరా. ఏందిరా ఏమంటున్నావురా? ఇంత రాకి కడతారు, ఇంత స్వీట్ ముక్క నోట్లో పెడతారు అంటావురా? ఆడబిడ్డ అంటే ఏందిరా మీకు తెలియదు? ఊళ్ళో ఆడపిల్ల లేనోళ్ళు గిల 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 కొట్టుకుంటుండ్రా. మీరున్న ఒక ఆడబిడ్డను దూరం చేసుకున్నారా? మూర్ఖుడురా మీరు. ఏ పండుగ వచ్చినా రాకుండా ఆడిపోల రాకిట్ల పండుగ ఇంటికి వచ్చి అన్నదమ్ములకు రాకాడితే మన ఇల్లు లక్ష్మి గుర్తుందిరా. ఇంకెప్పుడు తెలుసుకుంటావురా నువ్వు? నువ్వు మంచిగానే చెప్తున్నావు బాపు, అన్ని పండుగలకు రారు అంటావు, మరి రాకెట్ల పండుగ అక్క ఎందుకు రాలే? అక్క ఎందుకు అత్తలేదా? మీ ఇద్దరికి తెలియదురా? అక్క ఎందుకు అత్తలేదో మీకు తెలియదురా? లగ్గమురా 2 ఎకరాలు ఇస్తా అని ఒప్పుకున్నావురా. దానికి కట్నం రూపాయి ఇచ్చినావురా. దాని 2 ఎకరాలు దానికి ఇయ్యద్రా. మీతో ఎన్నిసార్లు మొర పెట్టుకున్నారా? దాని 2 ఎకరాలు దానికి వారేస్తే ఆ బావ దోలర్రా. అది మరి ఇంటికి రాదురా. ఎప్పుడైనా దాని గురించి ఆలోచించి రాదా మీరు? 2 ఎకరాలు ఎట్లిస్తాం బాబు చెప్పాలి. చిన్న బాబులు మనం జాగా పంచుకోకనే పోతుంది. దాని కట్నం కింద ఇస్తా అన్నావా లేదా? మేము ఇయ్యమని చెప్పినామనే బాపు, చిన్న బాపలది మనది ఇంకా పొత్తులనే ఉండే, పంచుకున్నాక ఇయ్యమా? పంచుకున్నాక ఇయ్యమా? నేను చచ్చినాక ఇయ్యరా. ఇక నేను చచ్చినాక ఇది ఈ అయ్య కొడుకులలో లేపడుకుంటది. నేను పోతున్నానే బాపు. చూసినారా మీకు ఎంత మంచి బుద్ధివంతుల పేరు ఉన్నదో చూస్తే గాడు కూడా అనుకుంటా మీకు కాబట్టి. అరే పార్వతి, నీ కల్లరి బాగా అవుతుంది. ఇవాళ అమ్మమ్మోళ్ళింటి తీసుకోమని నిన్ను. చెప్తా. ఏమైంది? ఏం అల్లరి చేస్తున్నారా? ఏమండి, ఇవాళ రాకెట్ల పున్నమి కదా, మనం మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం. అదే మా చెల్లె రావద్దా? మా చెల్లె రాకి కట్టద్దా? పోదామంటావు ఎప్పటికి పుట్టింటికి? మీ చెల్లి వచ్చినాకనే పోదాం. పోయినసారి రాకెట్ల పున్నమికి కూడా పోలేదు కదా, ఈసారైనా పోదామండి. మా చెల్లె వచ్చినాక చూద్దాం. అన్నా అన్నా, సరే మీ చెల్లి వచ్చినాకనే పోదాం. పోయినసారి రాకెట్ల పున్నమి కూడా పోలేదండి, ఈసారైనా పోదాం. చూద్దాం. అన్నా ఓ చెల్లి వచ్చినట్టున్నది. చెల్లె ముంగట ఎక్స్ట్రా చేయకు. బాగున్నారా? బాగున్నా. బాగున్నాడా? బాగున్నాడు. అంత కుశలమేమా? అంత కుశలమే అన్న. ఏం కోడలి పిల్ల, మంచిగా ఉన్నావా? మంచిగా కాదు చెల్లె, ఒకదాని వచ్చినావు, బావ రాలేదా? బావ కూడా అద్దాం అనుకున్నాడు అన్న, కానీ మా ఆడబిడ్డ వాళ్ళు వచ్చిర్రు కదా, అందుకోసమనే రాలే. బావకు బుద్ధి లేదు, ఒకదాన్ని ఎట్లా తోలిస్తాడు? అగో నన్నేమో తీసుకుపోతలేడు, అలా బావకేమో బుద్ధి లేదా అని తిడతాడు. చెల్లి వచ్చి ఎంతసేపు అవుతుంది? ఆ బ్యాగ్ తీసుకో. ఇటీవల ఇంత బుద్ధి లేదు. కాలు కట్టుకోమని లీలి. ఎందుకన్నా నేను గడకచ్చుకుంటది. చెల్లి వచ్చింది కదా, రాఖీ కడుతుంది. రాఖీకి ఏర్పాటు చేయిపో. సరేనండి. నిలబడి చూస్తాను ఇంకా. వదినట్టు
అయ్యో అన్న అన్ని తీసుకొచ్చిన గాని స్వీట్లు తెచ్చుడు మర్చిపోయింది. అయిదా తీరా బాధపడకు, ఇంట్లో చక్కెర ఉన్నది, చక్కెర తీసుకురాపో. పోయి పోయి ఇంకా చక్కెర పెట్టాలన్న. ఏదైతే రా స్వీటే కదా, చెల్లిన ప్రేమతో ఏది పెట్టినా స్వీటే ఉంటుంది. సరే అన్న. వదినకు బాగా పోయాలి. బాగోయ్ మా అమ్మకి నాకు పోయా కోడలు పోయిరా, బంగారు తల్లికి కోడలు పోయి చిట్టి తల్లికి పోయాలి. ఎక్కడ పోతుందో అని నీ పిల్లం కొంచెం చక్కెర పెట్టుకుందన్న. ఏం చెప్తా అట్లా అనుకుంటావురా, కొద్దిగా అయినా ఏదైనా ప్రేమతోటి చెల్లెలు ఇస్తే ఏదైనా ఒకటేరా. లేవు చెల్లెకు కట్న అది మనం తీసుకొచ్చిన చీరలు తెపో. అత్తమ్మకి బట్టలు పెట్టినారు, పైసలు పెట్టినారు, మరి నాకు నీకెందుకు లేవురా, నీకు కూడా ఉన్నాయి పైసలు. తీసుకో, నువ్వు నా బంగారు తల్లి కాదురా, నీకు కూడా పైసలు ఉన్నాయి. అన్న పైసలు పెడితేనో బట్టలు పెడితేనే మన ప్రేమ కాదన్నా, మన ఇద్దరిది రక్త సంబంధమే. నువ్వు పెట్టినా పెట్టకపోయినా నువ్వు నా అన్నవు, నేను నీ చెల్లెనే. చెల్లెకు ఎంత పెట్టినా తక్కువేరా. అంతేనన్నా. అంతే. అన్న ఏం చేస్తానవే? ఏముందిరా, పని లేదు. అయినా వదినేందే నేను వచ్చినప్పటి నుండి చూస్తానా ఏదో బాధపడుకుంటా ఆలోచించుకుంటా కూర్చుంటుంది. వాళ్ళ ఇంటికి పోతా అని పొద్దుడు సంది అంటుందిరా, నేనే పంపిస్తలేను. రాకిట్ల పండుగ కదన్నా, పంపించకపోయాను. నాకు కూడా తోలాలని ఉంటుందిరా. వాళ్ళ నాయన మనకు కట్నం పైసలు ఇచ్చేడుతుండే, ఇయ్యలేదు. ఈమె పోతుంది, ఊరోళ్ళు వాళ్ళోళ్ళు వీళ్ళోళ్ళు నేను పెళ్ళం కట్నం లేకున్నా కానీ అవ్వగారింటికి తోలుతుండని వాళ్ళోళ్ళు వీళ్ళోళ్ళు అంటారని బాధరా. అన్న ఎవరో ఏదో అంటారని ఈ రాకిట్ల పండుగకు వదిన దూలకుండా ఉంటావా నేను? వాళ్ళ నాయనకన్నా తెలుస్తుంది గారా నా బిడ్డ వస్తలేదా అని చెప్పి, అప్పుడన్నా వాళ్ళ నాయన కట్నం అని ఇస్తాడేమో అని ఆలోచన చేస్తుండ్రా. నువ్వు చెప్పింది కూడా నిజమే అన్న, కానీ ఈ రాకిట్ల పండుగ పంపితే అయిపోని కావచ్చు. సరే ఇక నువ్వు వచ్చినావు గారా, చెప్పుకో వదినకు సముదాయించి. సరే తీ అన్న, నేను చెప్తా తీ. సరేరా. మా చెల్లె ఇంతగానో చెప్పినా కానీ వినలేదు. ఆ బాధ ఏందో నాకు తెలుసు. వాళ్ళ నాయన కట్నం ఇచ్చుంటే నాకు ఈ బాధ ఉండపో. ఈ చుట్టుపక్కలేమో చీటిపోటికి గుచ్చి గుచ్చి మాటలు మాట్లాడుతుంది. నాకు కూడా ఉంటుంది పెళ్ళాన్ని తీసుకొని అత్తగారింటికి పోయి మంచి చెడు ఏందో చూసుకోవాలని. కానీ వాళ్ళ నాయన వినాలి కదా, కనీసం బాంబర్ల కన్నా బుద్ధి ఉండాలి. అమ్మయ్య, మా ఆడబిడ్డ పడుకున్నట్టున్నది. నేను మా ఇంటికి పోయి మా అన్నకు మా తమ్ముడికి రాఖీ కట్టుకుంటా. అమ్మా చీకటి ఉంది, భయం అవుతుంది, రేపు పోదాం తీ.
లేదు బిడ్డ నేను ఉన్నా కదా, ఇవాళ రాకెట్ల పున్నమి, ఇవాళనే కట్టాలి. అమ్మా కుక్కలునే భయమవుతుంది. నేను ఉన్నా కదా బిడ్డ, ఎందుకు భయపడతావు చెప్పు. మనం ఆ మామయ్య దగ్గరికి పోతున్నాం కదా, అది ఇటే చుట్టండి. ఏం కాదు, ఏమను. అన్నా అన్నా ఏమైందిరా? పిల్లలేదే ఏమైందా? ఈయన పండుకున్నారు కదా రాత్రి నాతోటి. ఏమో మరి ఇల్లంతా పోయిందారా అవగారింటికి? చూద్దాంపా ఈ రాత్రి తెల్లందాక ఎటు పోయిందో. పొద్దు పోయి కూర్చోవాడే ఇంకేమవుతుందిరా? పోయిన సంవత్సరం ఇట్లే పాడే, ఈ సంవత్సరం నా బిడ్డను కళ్ళతో చూస్తాడు. నా బిడ్డ ఇంకా రాకపోయి రెక్కరాని పోతున్నాయి నా బిడ్డ బిడ్డ ఏందిరా మళ్ళా ఏమి తెలియరా? అలికిరే వస్తుందని నేను వచ్చిన. ఇంకా ఏం చెప్పాలరా? నీకు బిడ్డలు లేరురా, నీకు ముగ్గురు కొడుకులే. నీకు బిడ్డ వచ్చింది రాలేదు నీకేం తెలియదురా. కావరాల బిడ్డరా, నా బిడ్డను చూసుకోవాలని ఉన్నదిరా. అమ్మయ్య, బాపు వాళ్ళు వండుకున్నారు అనుకున్నా, పడుకోలేదు. పోదాం పాపిద్ద. నీకేంద్రా లింగయ్య, ముగ్గురు కొడుకులే. నాకు బిడ్డ పుట్టిందిరా. ఆ కన్న ప్రేమ ఆడిపిల్ల మీద వేరే ఉంటదిరా. నా బిడ్డ వస్తుంది అయిపోతుంది చాలా చూస్తున్నారా లింగయ్య, లింగయ్య. ఏంది పాప నువ్వు వండో మమ్మల్ని వండలేవా? నువ్వు అన్నది కూడా నిజమేనా? రాత్రి 10:30 అవుతుందారా బిడ్డ? తిన్నారా మరి మీరు? ఏడు తిన్నమే పొద్దున చిన్నతనం అవుతుండే. అయ్యో బాపు నా బిడ్డ వచ్చిందా? నా బిడ్డ వచ్చింది. అవును బిడ్డ. బాగున్నా బాపు, నువ్వు బాగున్నావు? మంచిగా ఉన్నా. ఎందుకు బాపు, నేను వచ్చినా కదా, నేను వచ్చినాక కూడా ఎందుకు ఎడుతున్నావు? పోయిన ఏడు చూడలేదు బిడ్డ నిన్ను. ఏడన్నా చూస్తున్నా అనుకున్నా బిడ్డ. వచ్చిన వాళ్ళు నాకు నా మనోరాలు తోలుకొని వచ్చిన వాళ్ళు, నా మనోరాలు తోలుకొని వచ్చిన బిడ్డ. ఏడవకే బాపు, ఏడవకే. ఇంత పొద్దు అయింది బిడ్డ, ఎట్లా వచ్చినావు బిడ్డ? బాపు ఈ రాత్రిపూట ఏముంటాయి, కాలి నడకనే వచ్చిన నా అన్నదమ్ములకు రాఖీ కట్టడానికి. అయ్యో అయ్యో బిడ్డ, బిడ్డ. నువ్వు ఏడవకే బాపు, నువ్వు ఏడితే నేను చూడలేను. చూసినావురా? అరే పొద్దుగా లేవన్నావురా. ఆడబిడ్డ అంటే రాగి కడుతుంది, స్వీట్ ముక్క నోట్లో పెడుతుంది అన్నారు. ఈ రాత్రి ఇంత చిన్న పొలను పట్టుకొని కన్ని కోసుల నుంచి నడుచుకుంటా నా అన్నదమ్ములకు రాగి కట్టాలి, మా బాప ముఖం చూడాలని వచ్చిందిరా. ఒక గదిరా ఆడబిడ్డ అంటే. ఆడబిడ్డ అంటే ఇది బిడ్డ. ఏడవకే బాపు, ఏడవకు. నేను వచ్చిన కదా, నువ్వు ఏడవకు. పొద్దుడుతుంది, బిడ్డ రాలేదని ఇప్పుడు బిడ్డ వచ్చినాక ఎడతాను. రాత్రి అవుతుంది, పిల్లలతో రాకి కట్టిపో. సరేరా ఇంకా కాళ్ళు పూస్తున్నాయి రా. అన్నా వదిన లేదా అనే? వదిన లేదురా, వాళ్ళ అన్నలకు రాగి కట్టడానికి పోయింది. అరే ఆ సాపది అయిపోరా, అట్లే కుక్కోబరి తీసుకురా, ఇక్కడ కూర్చోని. బాపు సాప అవన్నీ వద్దే, నేను ఆయనకు చెప్పకుండా వచ్చిన, అన్నలకి రాఖీ కట్టేసి పోతా. సరే బిడ్డ అట్లా కూర్చోరా. అరే లింగ
అల్లుడు మంచిగా చూసుకుంటున్నారా? ఏ మనిషా ఏంటో చెప్పకుండా వచ్చినావు? ఏమన్నా అయితే ఏమనుకో బాధ? అయ్యా అయ్యా దండం పెట్టు అన్నారు. మనిషివా దండం పెడుతున్నాయి, చిన్నపాలను తీసుకొని వచ్చిన తెల్లదాకా దండం పెడుతున్నాయి. బుద్ధి ఏం కదా అన్నలు దండం పెడుతున్నాయి, దండం పెడుతున్నాయి. ఏ రాత్రి వస్తే ఆ రాత్రి వస్తారా? ఆడపిల్ల తెలియదా కొంచెం కూడా? ఏం పెంచినావు ఆ మనిషివి? ఇలా తెల్లదాకా వచ్చుడు ఇలా నీ పెంపకం. ఆ కాలం ఇది పడురా. తెల్లదాకా దోలుకొచ్చుకొని బుద్ధి లేకుండా కాలు మొక్కుతున్నారు. పండుగ పూట ఆడబిడ్డ ఇంటికి వచ్చింది, ఈ కాలు పట్టుకున్నా తప్ప. బాబు బాగైతే రెండు కలిగితే కానీ నువ్వు దారికొస్తావు. దండం పెడుతున్నాయి, కాలు మొక్కుతున్నాయి. రా ఇంటికి రా. నాలుగు రంతే ఆపైతావు. అయ్యా ముసలు ఉన్నాయా, ఉంటున్నా పోతున్నాయా? అయ్యా ఆడబిడ్డ కదయ్యా, ఈ దండం పెడుతున్నాయి. కాలు నాకు ఇచ్చే కట్ట 2 ఎకరాలు ఇచ్చినాక మాట్లాడు. ఇదేనా ఇంత ఇంత అన్న ఇచ్చినాక నువ్వు మాట్లాడు. నీ బిడ్డ నీ ఇంటికి వస్తుంది 6 ఎకరాలు. ఈ నాలుకేతో అన్నదయ్యా, నేను నీకు ఇయ్యంది చచ్చిపోను. అరే నేను చెప్తలేనా, బాగా కాలు మొక్కురా, ఇస్తాం అని చెప్తా. కాలు కాదు నా కట్నం ముఖ్యం. ఇస్తాం ఇస్తాం, నీ 2 కట్ట ఎకరాలు రాసి పెట్టాడు. పట్టే రాసి పెట్టు. నీ కాలు మొక్కుతున్నావా? నీ అన్నని కొంచెం ఊపుతావా? నీ అన్నని కొంచెం ఊపు. ఇస్తా అంటే మీరు ఇస్తా అన్నది అడుగుతాను, మరి ఎక్కువ అడుగుతాడా? ఇస్తా, ఎక్కువ కూడా ఇస్తా. నాకెందుకు అది ఎక్కువ జాగా? నువ్వు నోడుతుంటావు. 2 ఎకరాలు రాసి ఇస్తాడు. ఇగో ఇది అన్నం తినే నాలుగే, అశుద్ధం తినేది కాదయ్యా. నేను ఇస్తానయ్యా, నీ దండం పెడతా, ఇస్తా. ఇవాళ ఈ పూట ఈడు ఉంటుంది, రేపు పొద్దుగాల ఉంటావా వస్తావా? నేనే ఉంటావు. నీ అన్నయ్య ఒకటి పెట్టు. మనిషి కాదు. ఏ మనిషా వస్తావా రావా? నీ ఇంటికనే ఉంటావా పుట్టింటికాడ? బాపు నేను పోతేనే. బావా మా అక్క మా ఇంటికి ఇంత కూడా చేసిన మీ చెల్లె కొరులు మా అక్క కొరులా? అరే బచ్చగా నువ్వు కూడా చెప్పేటాను ఆయన అవరియాల సిపాయి మొగను ఆయన అవరా? అయ్యా అయ్యా నీ దండం పెడతా. అవ్వా నువ్వు నా బిడ్డ దాన్ని, నువ్వు కూడా ఓ ఇంటి కోడలు అవ్వ. నువ్వు నీ అన్నకు వచ్చి నాకు కట్టుకున్నావు నా బిడ్డ, అది కూడా సార్ అన్నలకు నాకు కట్టుకొని వచ్చిందవ్వా. అంతకు మించి వేరే ఎప్పుడు అత్తలేదు బిడ్డ. మేము ఎప్పుడు కూడా అల్లున్నాను. నేనే అన్న పెళ్ళిన నా బిడ్డకు 2 ఎకరాలు పొలం ఇస్తాను, అది ఇవ్వలేదు. రేపు ఒక్క పూట ఉంటుంది ఆ 2 ఎకరాలు. అల్లుని కంటే అల్లునికి, బిడ్డ కంటే బిడ్డకు నేను రాసిస్తానమ్మా, రాసిస్తానమ్మా, దండం పెడతానమ్మా. బిడ్డ ఒక్క పూట రాసిస్తా అంటుండే కానీ రేపు ఉండి తీసుకొని పోదంతే. సరేరా, ఎందుకంటే నువ్వు చెప్పినావు కదా, నీ మాట నేను కాదంటా అనరా. మావయ్య నువ్వు చెప్పినావు కదా రేపు రాసిస్తా అని, అవ్వ అదే భూమి ఇచ్చేది ఉంటే ఈ లొల్లి ఇంతదాకా రాకపోతుంటే నీ బిడ్డ కూడా నేను వచ్చినట్టు సంవత్సరం కోసం వచ్చి రాకి కడుతుండే. నాన్న నాకు ఇస్తా అన్న కట్నము ఆపలేదు మావయ్య. మీరు ఆపేసరికి వాడికి కోపం వచ్చింది, అందుకోసమే రానియలే. అట్లనే ఇస్తారు అనుకోని. అయినా ఏముంది మావయ్య, రేపు రాసిస్తా అంటున్నావు కదా, ఇప్పటి నుంచి ప్రతి పండుగ రానిస్తాడు. ఏమంటావన్నా? సరేరా, నీ మాట కాదన్నా. నువ్వు ఒకటా అమ్మ ఒకటరా, ఇద్దరు ఒకటే నాకు. పోరాడు. అరే ఇట్లా బాగా కాలు మొక్కురా, బాగా కాలు మొక్కురా. చిన్నోడు అయ్యా ఏం మనసు పెట్టుకో. అరే పెద్దోడా బాగా కాలు మొక్కురా. నువ్వు దేవత లెక్క వచ్చినావు ఈ పండుగ పూట. నన్ను నా బిడ్డను అందరినీ కలిపినావు. మనం అందరం కూడా సంబరంగా ఉండాలి. నా బిడ్డకి ఇస్తా అనేది నేను ఇస్తా. నువ్వు ఏడవకు బాపు, ఏడవకే. మావయ్య ఇంకెందుకు ఏడుతున్నావు? సరే అన్నాం కదా మేము కూడా. పాంటి బిడ్డ లోపలికి పోదాం. అరే బామర్లు 11:30 అయింది. ఇంకో అర్ధగంట అయితే 12 అవుతుంది, తెల్లారుతుంది. నాకు రిజిస్ట్రేషన్ చేస్తా అన్నారు, చేసిస్తారా? చేసిస్తారు. అయినా 12ంటికి రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఉండవు కదా. మా అన్నదమ్ములు ఇద్దరు తెల్లగాయత మీద రాసి మరీ సంతకం పెట్టిస్తారు. మీకు ఓకేనా? చూడరు అమ్మగారింటికి వచ్చినాక నవ్వు బాగా వచ్చింది. బాగా హుషారైందన్న అని పిల్లవు. బాగా అయింది హుషారు. బా బిడ్డ బా, లోపలికి పో. బావ జాగిడికి వచ్చేసి